బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిషన్ 360 పేరుతో మరొక కొత్త స్కెచ్ మొదలు పెట్టింది బీజేపీ. లోక్సభలో 2/3 మెజారిటీ కోసం బిగ్ స్కెచ్ వేసింది. డిఎంకే, ఎస్పీ, ఎన్సీపీ పైన బీజేపీ గురిపెట్టింది. లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకున్నటువంటి సంఖ్యాబలం 319 మంది ఎంపీలు. అయితే ఈ 2/3 మెజారిటీ రావాలనుకున్నప్పుడు ఎన్డీఏ బలం 360కి చేరాలి. అయితే ఇక్కడ 360 360 దీన్నే ఒక మిషన్గా స్టార్ట్ చేసింది. మిషన్ 360 పేరుతోని ఎన్డీఏ మెజారిటీ కోసం మరొక 41 మంది ఎంపీలు ఎన్డీఏకి ముఖ్య అవసరం. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ నుంచి 37 మంది ఎంపీలు, డిఎంకే నుంచి 22 మంది ఎంపీలు, శరద్ పవార్ వర్గం నుంచి ఎన్సీపీకి చెందినటువంటి 8 మంది ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు, వీళ్ళందరితో ఒక వ్యూహం రచిస్తోంది బీజేపీ. వ్యూహంలో ఈ సంఖ్య చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. 2/3 మెజారిటీ ఉంటే కీలకమైనటువంటి రాజ్యాంగ సవరణకు బీజేపీకి మరింతగా బలం చేకూరే అవకాశం ఉంది. దాంట్లో 33% ఉమెన్ రిజర్వేషన్ గురించి, డిలిమిటేషన్ గురించి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి, ఈ 3 కీలకమైన అంశాల గురించి బీజేపీ రాజ్యాంగ సవరణకు సంబంధించి లేకపోతే ఈ చట్టాలని రూపొందించాలన్నప్పుడు 2/3 మెజారిటీ మ్యాండేట్ అవుతుంది. కాబట్టి 2/3 మెజారిటీ కోసం మిషన్ 360ని బీజేపీ ఒక వ్యూహంగా తీసుకెళ్తోంది. న్యాయ వ్యవస్థకు సంబంధించి సంస్కరణల విషయంలో కూడా బీజేపీకి ఈ సంఖ్యాబలం అవసరం. ఈ నేపథ్యంలోనే బీజేపీ మిషన్ 360 పేరుతో ముందుకు తీసుకెళ్తోంది. మరి నిజంగానే శరద్ పవార్ వర్గంలో శరద్ పవార్ ఒక మంచి నాయకుడిగా ముందుకు ఉండేవాడు. సో ఆయన ఎన్సీపీ కూడా చీలికైంది. అజిత్ పవార్, శరద్ పవార్గా 2 వర్గాలుగా చీలికైన తర్వాత ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలో 8 మంది ఎంపీలు మిగిలిపోయారు. దాంట్లో శరద్ పవార్ కుమార్తె ఉన్నారు, ఇంకో మంది చాలా కీలకమైనటువంటి ఎంపీలు ఉన్నారు. మరి దీంట్లో ఎంతమంది బీజేపీ వ్యూహానికి వాషింగ్ పౌడర్ నిర్మాలుగా మారి బీజేపీలోకి వెళ్తారనేది ఒక బిగ్గెస్ట్ చర్చ. ఇంకోవైపు తృణమూల్ కాంగ్రెస్లో కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు బీజేపీ ట్రాప్లో పడ్డారా? బీజేపీ ఎప్పటికైనా వాళ్ళని చేజిక్కించుకోబోతుందా అనే ఒక చర్చ కూడా మొదలవుతోంది. ఇక కీలకంగా మారింది డిఎంకే. తమిళనాడు డిఎంకే పార్టీ విజయ్ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎంకే కొంత అధికారాన్ని కోల్పోయింది. కాబట్టి కేంద్రంతో అంటే కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ టీవీకేతో కలిసి నడుస్తోంది. ఇప్పుడు బీజేపీ డిఎంకేతో కలిసి ఈ ఎంపీలతో మద్దతునిప్పించి ఆ 3 బిళ్ళకి న్యాయం 3 బిళ్ళకి అమలయ్యే విధంగా పనిచేస్తారా అంటే నాకు తెలిసి డైరెక్ట్గా స్టాలిన్ అయితే బీజేపీతో మద్దతుగా వెళ్ళే అవకాశం లేదు. బికాజ్ ఆయన ఒకనొక సందర్భంలో డీలిమిటేషన్కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి, వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు డైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ ఇచ్చి తమ ఎంపీలతో చేత మద్దతు ఇప్పించి ఆయన ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా చేయడం అనేది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి ఆయన డైరెక్ట్గా వెళ్ళలేదు. కాబట్టి డిఎంకే ఎంపీలు బీజేపీ ట్రాప్లో పడతారు లేదా అనేది ఒక క్వశ్చన్. ఇక ఫైనలీ సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి సంబంధించి 37 మంది ఎంపీలు ఉన్నారు. సో మరి వాళ్ళని రానున్న రోజులు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో సమాజ్వాదీ పార్టీ అంతా లూజ్గా తమ ఎంపీలను వదిలేసుకుంటుందా? బీజేపీ ట్రాప్కి పడిపోయి ఆ ఎంపీలు పార్టీలు మారుతారనేది చూడాల్సిన అవసరం అవుతుంది. ఏదేమైనా 41 మంది ఎంపీలు కావాలి తమ మెజారిటీ ఫిగర్ని వాళ్ళు రీచ్ అవ్వాలంటే, దానికి 2/3 మెజారిటీ రావాలంటే. సో ఈ 41 మంది ఎంపీలని ఏ రకంగా బీజేపీ గ్రాబ్ చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ మరికాసేపట్లో జాయిన్ అవుతారు. రైట్, ప్రజెంట్ సమాజ్వాదీ పార్టీ 37 మంది ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 8 మంది, డిఎంకే నుంచి 22 మంది, ఎన్సీపీ నుంచి 8 మంది. ఈ మొత్తం సంఖ్యని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం బీజేపీ చేస్తోంది మిషన్ 360లో భాగంగా. మరి ఎటువంటి వ్యూహరచన చేయబోతోంది, ఈ ఎంపీలు తమ వైపుగా తిరగడానికి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేయబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఈసారి ఎలాగైనా సరే, మొన్ననే వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఈసారి ఎలాగైనా సరే వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ 3 బిల్లులు, డీలిమిటేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్. ఇక్కడ డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఒక లింక్ ఏంటంటే, మహిళా రిజర్వేషన్ గతంలో 33% రిజర్వేషన్ని ఆల్రెడీ చట్టరూపం దాల్చే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నం చేసినప్పటికీ దాంట్లో వాళ్ళు పెట్టే తిరకాసు ఏంటంటే డీలిమిటేషన్ తర్వాత ఈ 33% అనేది అమలవుతుందనే రకంగా పెట్టుకొచ్చారు. సో ఇప్పుడు డీలిమిటేషన్ చేయడంతో పాటుగా మళ్ళీ ఈ మహిళా రిజర్వేషన్ని కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సింది. సో ఈ డీలిమిటేషన్ చేయాలనుకున్నప్పుడు ప్రస్తుతమైనటువంటి సంఖ్యాబలం 50% పెంచడము ఇవన్నీ కాదు, జనాభా ప్రాతిపాదికన సౌత్ ఇండియా, నార్త్ ఇండియా డిస్కషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి పూర్తయిన తర్వాత దీనికి ఒక పారదర్శకమైనటువంటి సంఖ్యని
సౌత్ ఇండియా కూడా కేటాయించిన తర్వాత డీలిమిటేషన్ చేయాలనేది విపక్షాలు పట్టుబడుతున్నమాట. సో మరి ఏం జరిగిందో చూడాలి. ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో మిషన్ 360 ఎన్డీఏ రెడీ చేసుకున్నటువంటి మరో కొత్త మిషన్. ఈ మిషన్ 360లో భాగంగా 360 మంది తమ పార్టీలో సంఖ్యాబలం ఉండాలి ఎన్డీఏ అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో డిఎంకే, టీఎంసీ, ఎన్సీపీ అండ్ సమాజ్వాదీ పార్టీ ఈ పార్టీల నుంచి ఎంపీలను తన వైపుగా తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తోంది. ఎటువంటి ప్లాన్ ఉంది? ఏ రకంగా ఈ పార్టీలు డిఫెండ్ చేసుకోగలుగుతాయి? ఒక రకంగా మనం దాన్ని చూసుకుంటే మిషన్ 360 బీజేపీ మొదలుపెట్టింది అనేది చెప్పాలి. దీనికోసం లోక్సభలో 2/3 వంతు సీట్లు అవసరం. ఒకవైపు వాళ్ళకి 41 మంది ఎంపీల మద్దతు అయితే అవసరం, మెజార్టీ కావాలి. అయితే ఇప్పుడు ప్రధానంగా డిఎంకే, ఎస్పీ, ఎన్సీపీ ఈ 3 పార్టీల మీద కొంత బీజేపీ గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ఎన్డీఏకి 313 మంది ఎంపీలు ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే లోక్సభలో ఎన్డీఏ బలం 360కి పెరగాలి అంటే దాదాపుగా 41 మంది ఎంపీలు అవసరమైన పరిస్థితి అయితే, ఇంచుమించుగా అంత అవసరమైన పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. అందుకనే డిఎంకే మీద లేదు ఎస్పీ పార్టీ, ఎస్పీ లేదా ఎన్సీపీ 3 పార్టీల మీద ఈ వ్యవహారాన్ని నడిపే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన 37 మంది ఎంపీలు, అలాగే డిఎంకేకి సంబంధించిన 22 మంది, శరద్ పవార్ ఎన్సీపీకి సంబంధించిన ఒక 8 మంది, టీఎంసీకి సంబంధించిన ఒక 8 మంది, ఇప్పటికే అంటే టీఎంసీకి సంబంధించిన 8 మంది ఎంపీలు కొంత ఇటువైపుకి ముగ్గు తీపించిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు ఈ 3-4 పార్టీలు ఏ విధంగా మద్దతు ఇస్తాయి, ఏ అంశాల మీద ఇస్తాయి? ఒకటి మేళా బిల్లు మీద దీనికి మన క్లియర్ గా చెప్తుంది. ఆ వ్యవహారంలో మేము వెనకడికి వేస్తాం, మేము ఖచ్చితంగా రిజర్వేషన్ సంబంధించిన వ్యవహారంలో కొంత ఆలోచన మాకు వేరే లైన్ ఉంది అనేది. సో అట్లాంటి ఇప్పుడు ఏమైనా సీటు ప్రయత్నం చేస్తారా? లేదు టీఎంసీకి సంబంధించిన, ఎన్సీపీకి సంబంధించిన 8 మంది, టీఎంసీలో వచ్చిన మరో 8 మంది, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా 41 మంది ఎంపీలు దీనికి అవసరం. సో అటువంటి వ్యవహారం ఇప్పుడు బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉంది, కీలకంగా మారుతుందా లేదా అనే అంశాన్ని మనం చాలా క్లియర్ గా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మహిళా రిజర్వేషన్స్, తర్వాత డీలిమిటేషన్, తర్వాత 1 మోషన్ 1 ఎలక్షన్స్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా 1 by 1 వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ 3 బిల్లులు క్లియర్ చేసుకోవాలి. అందులో 3 కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది బీజేపీ. సో దీనికి బలమైన దీనికి 2/3 మెజార్టీ రావాలనుకుంటే 360 మెంబర్స్ ఓట్ చేయాల్సిన పరిస్థితి, మెజార్టీ తీసుకోవాల్సిన పరిస్థితి. మరి ఇవన్నీ కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో మరి వీళ్ళ ప్లాన్ ఏ విధంగా వెళ్తారనే విషయాన్ని చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఆపరేషన్ 360 మిషన్ 360ని ఏ విధంగా ముందుకు వెళ్తారు, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్, న్యాయ వ్యవస్థ సంబంధించిన కొన్ని సంస్కరణలు ఇవన్నీ కూడా బీజేపీకి ఇప్పుడు ముందున్న ప్రధానమైన లక్ష్యం. వీటిని చాలా క్లియర్ గా ఎంత త్వరగా చేసుకుంటే ఫర్దర్ గా వాళ్ళ యాక్షన్ ప్లాన్ కి ముందుకు వెళ్లే ప్రయత్నం ఉంది. సో కాబట్టి ఇది ఎలా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ముందుకు నెట్టే పరిస్థితి ఉంటుంది. దీనికి ఈ 3 పార్టీలు బలమైన వీళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తుందా లేదా అనే అంశాన్ని చూడాలి. ఆ దిశగా వీళ్ళు కొంత ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి అది సక్సెస్ అయితే మిషన్ 360 వర్కౌట్ అయినట్టు, లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మిషన్ 360లో భాగంగా ఒక బిగ్గెస్ట్ స్కెచ్కి బీజేపీ సిద్ధమైంది. 360 మంది తమ సంఖ్యాబలం అయితే ఎటువంటి అడ్డంకులుండో మహిళా రిజర్వేషన్ కానీ, 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ, ఆ తర్వాత డీలిమిటేషన్ విషయంలో కానీ, కొన్ని న్యాయపరమైనటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించిన సవరణల విషయంలో కానీ, సో వీటిని రీచ్ అవ్వడం కోసం డిఎంకే, టీఎంసీ అండ్ ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఎంపీల పైన గాలం వేయబోతోంది. మరి గాలానికి ఆ ఎంపీలు చిక్కుతారా లేదా ఏ రకంగా ఉంటుందో చూడాలి. సో మీకేమనిపిస్తోంది? ఎన్డీఏ ఈ సక్సెస్ సాధించగలుగుతున్నారు మీరు అనుకుంటున్నారా? ఈ మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, 1 నేషన్ 1 ఎలక్షన్ సిద్ధాంతాన్ని బీజేపీ తన సంఖ్యాబలాన్ని పెంపొందించుకొని ఎటువంటి సపోర్ట్ లేకుండానే డైరెక్ట్గా ముందుకెళ్ళగలుగుతారు మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం?
ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్. టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.